సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. సో మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఇప్పుడు ఒక ట్రేడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అనమాట. సో ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఒక ట్రేడ్ తీసుకున్నామంట గోల్డ్లోను. సో గోల్డ్లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక 100 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ కొట్టాను అనమాట. 100 పాయింట్స్ అంటే గోల్డ్లో 2000 రూపీస్ అనమాట. సో ఇక్కడ నిన్న ఈవినింగ్ క్లోజింగ్లో ట్రేడ్ తీసుకున్నాను అనమాట. అంటే లాస్ట్లో తీసుకున్నాను అనమాట ఎంట్రీ. సో లాస్ట్లో ఎంట్రీ తీసుకుంటే నాకు వచ్చింది మార్నింగు కొంత మొమెంటం పైకి లేచింది అనమాట. ఆ మొమెంట్లో ఎగ్జిట్ చేశాను. ఎందుకంటే సో పైకే ఎందుకు వెళ్తుంది అనుకుంటే, ఇక్కడ ఒక క్యాండిల్, ఒక కమ్యూడిటీ, ఒక లాంగ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఎగ్జాక్ట్లీ డే క్లోజింగ్లోను, ట్రేడింగ్లోను. సో అందులో 75% ఎగ్జిట్ అయిపోయారు. ఓకేనా, 75% ఎగ్జిట్ అయిపోయారు. బట్ కానీ ఇంకా కొంత పర్సెంట్ ఉన్నారనమాట. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి ఒకవేళ పడినా కూడా, ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే, దీని గ్యాప్ డౌన్ కూడా ఇక్కడే ఉంటుంది. యాక్చువల్లీ నేను అనుకున్నాను అంటే రిస్క్ 2000 ఉంటుంది. రిస్క్ ఆల్మోస్ట్ ఒక 2000 రిస్క్ అనుకున్నాను. సో స్టాప్ లాస్ పెట్టాను, కానీ మార్నింగ్ చూసిన స్టాప్ లాస్ గాయబ్ అయిపోయింది. సో అంటే యాక్చువల్లీ ఏ రోజు ఆ రోజే స్టాప్ లాస్ పెట్టుకోవాలి కొటక్ నియోలోను. అండ్ ఏ రోజు ఆ రోజే స్టాప్ లాస్ క్లోజ్ అవుతుంది అనమాట. సో అంతే, నాకు అర్థమైంది ఏంటంటే, మార్నింగ్ చూసే స్టాప్ లాస్ లేదు, మళ్ళీ స్టాప్ లాస్ డ్రాగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ప్రాఫిట్లో ఉందని చెప్పేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను అనమాట. ఎగ్జాక్ట్లీ 2000 దగ్గర పెట్టాను, కానీ అది కొట్టడం 2077 కొట్టింది అనమాట. ఓ 77 రూపీస్ ఎక్స్ట్రా పైకి కొట్టింది. సో అదనమాట ప్రాసెస్. సో బట్ ఎనీహౌ ఇదనమాట. సో ప్రజెంట్ మార్కెట్ గోల్డ్ అయితే చాలా హై వాలిటాలిటీ ఉంటుంది. అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే, 10 years బాండ్ అనేది నిన్న 11:45కి జరిగిందనమాట. సో డీల్ అగ్రిమెంటు యుఎస్ వాళ్ళు. సో దానివల్ల గోల్డ్ కొంత ఇంపాక్ట్ అయితే గురించి, ఇది న్యూస్ అనమాట. ఇన్ఫర్మేషన్ అయితే ఇది 11:45కి నిన్న నైట్, మన టైంకి 11:45, అక్కడ మరి ఏం నాకు తెలియదు. యుఎస్ఏ 11:45కి అయితే బాండ్ డీల్ అయితే 10 years బాండ్ డీల్ సంబంధించింది, యుఎస్ అగ్రిమెంట్ సంబంధించింది డిస్కషన్ జరిగిందనమాట. సో దానివల్లే ఈ వాలిటాలిటీ పైకి లెగుస్తుందని, ఎందుకంటే అది ప్రాఫిటబుల్ అనమాట. అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ చాలా స్లోగా వెళ్తుంది గోల్డ్ అనేది. ఇప్పుడు మేబీ ఈవినింగ్ టైం మూమెంట్ అవ్వచ్చు, బట్ కానీ నేను డే అండ్ డే ఓపెనింగ్లో ఓపెన్ అండ్ క్లోజ్ చేశాను అనమాట ట్రేడ్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకో 2 లాట్లు అయితే నేను బై చేశాను అనమాట. నేను అది డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది ఇంకా రన్నింగ్లో ఉంది. సో మీరు ఇన్ఫ్లుయెన్స్కి గురి అవ్వకూడదని చెప్పేసి నేను దాని గురించి డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు. అంతే గైస్. చాలా రిస్క్ అనమాట గోల్డ్లో ట్రేడ్ చేయడం, చాలా రిస్కే. బట్ కానీ ప్రాఫిట్స్ అంతే బైభత్సంగా ఉంటాయి. మరి నిఫ్టీ లాగే ఉంటుంది అది కూడా ప్రాఫిట్స్. ఇంచుమించు చెప్పాలంటే నిఫ్టీ కంటే ఎక్కువే అనుకోవచ్చు కరెక్ట్గా, ఎందుకంటే ఇది 100 పాయింట్లకే, అంటే 100 పాయింట్లు జస్ట్ 1 minute 100 పాయింట్లు 2000 సాధారణంగా. నేను స్టాప్ లాస్ పెట్టింది 250 అలా పెట్టాను, 250 పాయింట్లు పెట్టాను. బట్ ఇది ఆల్మోస్ట్ అంతకంటే ఎక్కువ వెళ్ళింది. ప్రాఫిట్ అయితే అంతకంటే ఎక్కువ వెళ్ళింది. బట్ చూద్దాం, లెట్స్ సీ. అదనమాట. సో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఉంటాను మరి, బాయ్.